తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జూన్ 25వ తారీఖున జ్యేష్ఠ అమావాస్య. ఈ అమావాస్య విశిష్టత, అలాగే ఆ రోజు పాటించవలసిన నియమాలు, చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జ్యేష్ఠ అమావాస్య విశిష్టత ఏంటి? ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ రోజున ఏమైనా నియమాలు పాటించాలా? ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? ఎవరు ఏ విధంగా చేసుకోవాలి తెలియజేయండి. జ్యేష్ఠ బహుళ అమావాస్య 25వ తారీఖు రోజున ఏర్పడిందమ్మా. మృగశిర నక్షత్రంతో కూడుకున్నటువంటి, ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య. అమావాస్య ప్రధానంగా ఇందులో విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం రావడమే చాలా విశేషం. ఎందుకనంటే సహజంగా పిశాచ రూపాన్ని సూచించే గ్రహము రాహు. ఈ రాహు కింద చెప్పబడినటువంటి నక్షత్రములు ఏంటి? ఆరుద్ర, స్వాతి, శతభిషం. సో పిశాచ రూపం అంటే అర్థం ఏంటంటేనమ్మా, అంటే మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ చక్కగా దివ్యలోకానికి చేరుకొని నరకమో స్వర్గమో ఏదో ఒకటి అనుభవించి మళ్ళీ జన్మెత్తాలి. అయితే దుర్మరణం పాలైనటువంటి ఆత్మలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, లేదా 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, ఎలాగైనా చనిపోయినా, అలాగే దీర్ఘకాలిక రోగాలు అంటే లివర్ ప్రాబ్లం, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో పాటు చెప్పాలంటే నర్వ్ సిస్టమ్తో బాధపడుతున్న పెరాలసిస్ అట్లాంటివి, డయాబెటిక్, థైరాయిడ్, బీపీ, ఇవన్నీ దీర్ఘకాలిక రోగాలే కదా. చెప్పాలంటే ఇవన్నీ రోగాలతో బాధపడే వాళ్ళు కూడా ఈ పితృదోషాలలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఇవి ఏర్పడతాయి. పితృదోషాలతో ఉన్నటువంటి కుటుంబాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే తరచూ అనారోగ్య సమస్యలు అవుతుంటుంటాయి. ఆడపిల్లలే ఉంటారు కుటుంబంలో, మళ్ళీ ఇంటర్ కాస్ట్ రిలీజియన్ మ్యారేజ్లు అవుతుంటాయి, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, కుటుంబ వ్యక్తులు మద్యం, మత్తు పదార్థాల వంటికి లోనైపోతుంటారు, జైలు పాలు అవుతుంటుంటారు, డైవోర్సులు జరుగుతుంటుంటాయి, వ్యాపారంలో నష్టం వస్తూ ఉంటుంది. ఎన్ని పనులు చేసినా దైవం కరుణించట్లేదు, ఆ దేవుడు లేడు అన్న వాళ్ళకే ఈ పితృశాపాలు, ఇటువంటివి చెప్పినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ పితృశాపాలు ఉంటాయి. ఈ పితృదోషాలు, పితృశాప ప్రభావాలు ఉన్నటువంటి కుటుంబాల్లో ఏంటంటే ఏ పని అనుకున్నా అయిపోతుందన్నట్టు అనిపిస్తుంది, ఆ పని కాదు. డబ్బులు బాగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుని ఎక్కడో ఒకడ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం, పూర్తిగా నష్టపోవడం. ఫ్లైట్లో తిరిగిన వాళ్ళు సైకిల్ మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఉద్యోగము సరిగ్గా ఉండదు, గొప్ప చదువుతారు, పిహెచ్డీలు చేస్తారు. ఇప్పుడు రోడ్డు మీద ఎంతో మంది పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి అడుక్కునే వాళ్ళు ఎంతమంది లేరు? మన సుమన్ టీవీలోనే ఎంతమందిని ఇంటర్వ్యూ చేయలేదు? గొప్పగా చదువుకుంటుంటారు. ఏం కర్మరా అనంటే ఆ దోష ప్రభావాలు ఉన్నప్పుడు అవి. ఇంకా చెప్పాలి అంటే పెళ్లిళ్ళు కావమ్మా. ఈ కాలంలో పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారు అని అంటే పితృదోషమే, సమస్య లేదు. 1కి 4-5 పెళ్లిళ్ళు అవుతున్నా సంతానం కలగకపోయినా పితృశాపమే. ఇక తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు, చెడ్డదారిలో పోతున్నారంటే పితృశాపాలు ఉంటేనే. లేకపోతే పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయా? ఎక్కడో రేరుగా ఉండేది. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే 100కి 99% మంది ఈ పితృశాపాలతో బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటి అమావాస్య అద్భుతమైనటువంటి కలయిక. ఆరుద్ర నక్షత్రము, అమావాస్య ఉన్నటువంటి రోజున సాధారణంగా పితృదేవతల్ని ఆరాధన చేయాలి. ముఖ్యంగా అంటే పిండ ప్రదాన కార్యక్రమం మరియు తిలలతో తర్పణాది కార్యక్రమాలు చేయాలి. ఇవేవీ చేయలేనటువంటి వాళ్ళు బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేయాలి. పితృశాప ప్రభావాలు ఉన్న వాళ్ళు పితృదోష పరిహారం చేసుకోవాలమ్మా. చాలా మంది అనగానే చెప్పగానే గూగుల్ తల్లి ఉంది కదా మనకు, సిరి ఏంటి ఇవన్నీ చెప్పనగానే అన్ని చెప్పేస్తుంటది కదా, అలాగే గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాం. పితృదోషము ఎక్కడ అనగానే అన్ని లిస్టులు పంపిస్తుంటది. టకటక మన వాళ్ళు అద్భుతం, గురువు గారు పితృదోషాల గురించి చెప్పారు, మనం గూగుల్లో చూసుకున్నాం అనగానే అటు ఎక్కడో మహారాష్ట్రనో లేకపోతే తమిళనాడో లేకపోతే కర్ణాటకలోనో ప్లేస్లు వస్తాయి. వాళ్ళకి ఫోన్లు చేస్తారు. అద్భుతమైన విషయం, న్యూయార్క్ కూడా ఇంత సంతోషపడలేదేమో కానీ మన వాళ్ళు గొప్పగా సంతోషపడిపోయి పోతారు అక్కడ. ఇక్కడ మన వాళ్ళని తప్పు పట్టడం కాదమ్మా, కానీ వాళ్ళు చేసేటువంటి వాళ్ళకి తెలియకుండా జరిగే నష్టం ఏంటనంటే అక్కడ ఫోన్ చేయగానే ఫోన్లు ఎత్తే వాళ్ళు
పండితులు ఎత్తుతారు, మాట్లాడతారు, అన్ని వివరాలు చెప్తారు, రండి అని అంటారు, పోతారు, మన వాళ్ళు పోతారు, మాట్లాడిన వ్యక్తి చేయించడు. వాళ్ళ గ్రూప్ లో ఒక 10-15 మంది ఉంటుంటారు. ఏమైపోతుంది, ఎవరికొరకు అప్పచెప్తారు. 10-15 మంది అందరు పర్ఫెక్ట్ చేయించరు. అందుకని ఈ దోషాలు ఉన్నాయి. పితృశాపాలు అనేటువంటివి తెలుసుకొని ఒక గురువు ద్వారా వెళ్లకుండా వాళ్ళకింతటి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం పోవడం వల్ల ఇప్పుడు మనకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలిసిన వ్యక్తిని అడిగి పోతున్నాం. పోయినప్పుడు ఆ వ్యక్తి మనకు మంచి గైడ్ చేస్తాడు. తెలియని ప్రాంతానికి పోయినప్పుడు జరిగిన నష్టాలు ఏంటి? ఇప్పుడు ఈ మధ్య చూసామా, మేఘాలయాలో ఏం జరిగిందో తెలుసు కదా. తెలవని ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ మరణించడం జరిగింది. అంటే తెలవని వ్యక్తుల దగ్గర పోయినప్పుడు మనము అక్కడ సరిగ్గా జరగదు అమ్మా. ఎందుకనంటే ఎవరికి కూడా ఈ యొక్క పిండ ప్రదానం ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించి ఉండరు. పితృ కార్యక్రమాలు పూజల విధానంలో తేడా ఉంటుంది. మన ఇంట్లో చేసుకునే పూజలు, అభిషేకాలు, హోమాలు లాగా అనుకుంటారు, అక్కడ పోయేసరికి తడబడుతుంటుంటారు. ఈ తడబాటు చేయించే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని ఏం చేస్తారు, యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకేమో శాస్త్రోక్తంగా, యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళకి పురాణోక్తంగా చేసి పంపిస్తున్నారు. తూతూ మంత్రంగా గంట. మరీ ఈ మధ్య అయితే ఇక్కడ నుంచి పులోమని బస్సుల్లో వేసుకోబోతున్నారు, 100 మందిని ఒకేసారి వేసుకోబోతున్నారు. తర్వాత ఏం జరుగుతుంది, గంటలో 45 నిమిషాల్లో పూర్తి కానివ్వండి అని చెప్పి హింటించేసేస్తారు. అక్కడ 45 నిమిషాల్లో పూజ పూర్తి చేస్తున్నారు. ఇది జరుగుతుంది అక్కడ తంతు. కాబట్టి అలాంటిది కాకుండా ఈ పితృదోష పరిహారం 4 గంటలు పడుతుంది. ఇటువంటిది ఈ మధ్య చాలా మంది చేసేటువంటి అబద్ధపు ప్రచారం ఏంటంటేనమ్మా, ఉన్నవే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో దుష్ట నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, రాక్షస గణ నక్షత్రాలు అంటారు. అందులో జన్మిస్తేనే దోషము, అంతే తప్ప జనన దోషం అంతే. కానీ ఏకరు పెట్టేస్తారా, ఆకారం నుంచి ఆ ఈ అన్నట్టుగా లెక్క పెట్టి ఆహా వరకు చదువుకుంటూ పోతారు కదమ్మా. అట్లా 19 ఉన్నవి 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాలు ఏదో పాట పాడినట్టు చదువుకుంటూ పోయి ఆ 19 నక్షత్రాల్లో పుడితే పితృదోషం అంటున్నారు. ఇది ఎక్కడా శాస్త్రంలో లేదు. ఇటువంటివన్నీ కూడాను జనాలు తెలియక మాకంటే మాకుంది అనుకుని పోయి చేసుకుంటున్నారు. తద్వారా ఏమంటారు, తలకాయ నొప్పి లేస్తే మోకాలికి మందు రాసినట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటివి చేయకూడదమ్మా. కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళి చేసుకోవడం కంటే కూడా ఒక గురువు ద్వారా వెళ్ళడం అనేటువంటిది సహేతుకం. ఏమవుతుంది, పెద్ద తేడా ఏమీ రాదు, 1000-2000 తేడా ఉంటుంది అంతే. స్వయంగా వెళ్ళినా గురువు ద్వారా వెళ్ళినా ఒక 1000-2000 తేడా ఉంటుంది అంతే తప్ప పెద్ద మార్పు అంటూ ఏమీ ఉండదు. కానీ మీకు ఎటువంటి అంటే ఆ 1000-2000 కోసం మొహం చూసుకుంటే రేపు పొద్దున ఏమవుతుందంటే సరిగ్గా చేయించకపోవడం వల్ల ఫలితం రాదు. ఇంత చేసి బాధపడాల్సి వస్తుంది ఫలితం లేకుండా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఇటువంటి పితృదోష కార్యక్రమం మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతుంది. అలాగే ఈ యొక్క జ్యేష్ఠ బహుళ అమావాస్య 25వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 24వ తారీఖు రోజున బయలుదేరుతున్నాం. 25వ తారీఖు రోజున ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడే చేయించడం జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకు అనంటే చాలా విశేషం. ఎందుకంటే ఆ యొక్క పితృమారకత్వాన్ని, పిశాచత్వాన్ని సూచించేవాడు రాహు. అటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. పైగా ఆరుద్ర నక్షత్రము గురువు బుధులతో కలిసి ఉంటుంది ఆ రోజున. కాబట్టి నరకలోకంలో బాధలు పడుతున్నటువంటి ఈ పితృశాపాలకు గురైనటువంటి ఆత్మలకి విముక్తి కలుగుతుంది. సింపుల్ గా ఎందుకు చేసుకోమంటారనంటే చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ మోక్షాన్ని పొందకుండా, వాళ్ళ డెస్టినీ వాళ్ళు వెళ్ళకుండా ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తుంది. అది నరకయాతన అంటారు. నన్ను ఎవరైనా మీ వాళ్ళ వంశంలో వాళ్ళకి తెలియజేస్తుంది. ఆ తెలియజేసే క్రమమే ఈ యొక్క కష్టాలు నష్టాలు అనేటువంటివి. ఇప్పుడు ఎందుకు మనకు కష్టాలు పడుతున్నాం రా అంటే దీనికి కారణం ఈ పితృశాపాలు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఈ యొక్క పితృదోషాలు ఉన్నాయమ్మా. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మారు బలులు కోరుకుంటాయి. ఒకసారి జరిగింది మళ్ళీ ఇంకొక మారు బలులు జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో 24వ తారీఖు రోజున బయలుదేరుతున్నాం. 25వ తారీఖు రోజున కార్యక్రమం జరిపించుకొని మళ్ళీ 26 ఉదయం కల్లా వచ్చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని 19 నక్షత్రాలు చెబుతుంటుంటారు. ఆ నక్షత్రాలు పుడితే పితృశాపము కాదండి. ఉన్న 27 నక్షత్రాల్లో 11 నక్షత్రాలు పుడితే నక్షత్ర జనన దోషము. అసలు పితృశాపం అంటే ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలన్నీ మీ కుటుంబంలో ఉంటేనే పితృదోషము తప్ప నక్షత్రంలో పుడితే పితృదోషము అది శాస్త్రము కాదు. అది అటువంటి దాన్ని మీరు గ్రహించకండి అని చెప్పవచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.